జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాలనేని శ్రీనివాసరెడ్డి స్వగృహంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు ప్రజలందరూ ఆయనకు అండగా ఉండాలని కోరారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, సెంట్రల్ కమిటీ సభ్యులు మాదాసు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానానికి ఎంతో కొంత గౌరవం లభించాలని, దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందో అమరావతిలో ఆ రాజధాని ప్రాంతంలో కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి స్థలాన్ని కేవలం ఒక ఆర్యవైశ్యుల గురించే కాకుండా మరి తెలుగు వారందరి కోసం చిహ్నంగా ఉండాలనే ఉద్దేశంతో మరి పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల ఆమరణ నిరాదీక్షానికి ఫలితంగా కానీ మరి చిహ్నంగా కానీ 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ కొంత స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంగా 25వ పొట్టి కల్పించింది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టి మనం రేపు స్వచ్ఛందంగా ఎక్కడైతే విగ్రహావిష్కరణ ఉందో ఆ ప్రాంతానికి 10 గంటలకల్లా చేరుకునేటట్టు వేసవిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఆ సమావేశానికి అక్కడ కార్యక్రమానికి చేరుకుందాం. దీనికి స్వయంగా పిలుపు రాలేదనేది ఏమొద్దు. ఇది అందరి కార్యక్రమం, మనందరి కార్యక్రమం. మన ఆత్మగౌరవం కానీ మన యొక్క ఐక్యతను కానీ చాటే విధంగా రేపు కార్యక్రమాన్ని ఇష్టపడ్డారో కూటమి ప్రభుత్వం ఏదైతే కల్పించిందో అవకాశాన్ని మన వల్ల చేయాల్సింది ప్రారంభోత్సవానికి